श्रीरामाञ्जनेयं नमस्ते। उत्तिष्ठोत्तिष्ठ सामीरि पूर्वा सन्ध्या प्रवर्तते। उत्तिष्ठ हरिशार्दूलं कर्तव्यं भक्तपालनम्। उत्तिष्ठोत्तिष्ठ कीशेष उत्तिष्ठ विजयध्वज। उत्तिष्ठ हनुमान् वीर त्रैलोक्यं मङ्गलं कुरु। श्रीराम नाम जपसीधुरस प्रमोद। सीता मनोहर पदाम्बुज भक्तियुक्ता। श्रीराम कार्य सफलीकृत कीर्ति सान्द्रा। श्रीरामदूत हनुमान् तव सुप्रभातम्। उत्तिष्ठ कीशपति रुग्म रुचि प्रदीप्त। उत्तिष्ठ केसरि तनूज महोरुतेज। उत्तिष्ठ भक्त जनपालन काङ्क्षितात्मन्। श्रीरामदूत हनुमान् तव सुप्रभातम्। श्रीकण्ठवीर्य जनिताद्भुत देवमौळे। ओङ्कार रूप महितोन्नत रूपशीला। षड्वीजवर्ण ललितामल दिव्यकीर्ते। श्रीरामदूत हनुमान् तव सुप्रभातम्। क्रोडाश्ववानर मृगेन्द्र खगेन्द्र कण्ठा। पञ्चाश्वभास घन शाश्वत देवदेव। पिङ्गाक्ष वीण कृपामृत वारिराशे। श्रीरामदूत हनुमान् तव सुप्रभातम्। रक्तपिशाच भयभूत महार्तिनाशा। विद्यायुरैश्वर्य बलारिशय प्रदाता। प्रत्यक्ष देव नरकामित पारिजाता। श्रीरामदूत हनुमान् तव सुप्रभातम्। श्रीललिताञ्जलि समुद्भव रत्नदीपा। कीशेष केसरि महोदय पुत्र रत्ना। वायुर्वरात्मज महर्षि सुरासि सेव्या। श्रीरामदूत हनुमान् तव सुप्रभातम्। सपाश्वशिष्य सकलान्तर वेद वेद्या। सुग्रीवमित्र दशकण्ठ मदावहर्ता। सौमित्र जीवित सिताम्बुज पूर्ण सोमा। श्रीरामदूत हनुमान् तव सुप्रभातम्। ఓ రాజకుమార, నువ్వు ఏ సంకల్పంతో ఈ తపస్సు ప్రారంభించావో నాకు తెలుసు. ఆ సంకల్పం నెరవేరుతుంది. నేను నీకివ్వబోయే స్థానం ఎవరికీ లభించనటువంటి స్థానం అది. అయినా నేను నీకు దాన్ని ఇస్తున్నాను, ఆ స్థానాన్ని ఇస్తున్నాను. నువ్వు స్వీకరించాలి దాన్ని. 3 లోకాలకు పైన కాకతాళీయంగా నీ పేరుతోనే ఒక ధ్రువస్థానం ఉంది. కానీ ఆ స్థానానికి అధిపతులు ఎవరూ లేరు ఈరోజు వరకు. అష్టదిక్పాలకులు ఉన్నారు, వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. కానీ ధ్రువస్థానానికి అధిపతి ఎవరూ లేరు. ఈ రోజు నుంచి నిన్ను ఆ ధ్రువస్థానానికి అధిపతి చేస్తున్నాను పో అన్నారు. నీ పేరుతోనే ఉంది కదా, అందుకనే ఆ స్థానానికి నువ్వే అధిపతి. కానీ ఇప్పుడు కాదు, దానికి కొంచెం సమయం ఉంది. ఈ ప్రపంచంలో కనిపించే 27 నక్షత్రాలు, ఇతర తారకలు, గోళాలు అన్నీ కూడా ఆవు దూడల్లాగా ఆ ధ్రువస్థానం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఆ ధ్రువస్థానానికి నిన్ను అధిపతి చేస్తాను. ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, యముడు, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ కూడా ఆ స్థానం చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. ముల్లోకాలు నశించిన ఆ స్థానం శాశ్వతంగా అలాగే ఉండిపోతుంది. అటువంటి స్థానాన్ని నీకు ఇస్తున్నాను. ఆ స్థానానికి ఇంతవరకు అధిపతి లేరు కాబట్టి నిన్నే అధిపతిగా చేస్తున్నాను. కానీ ఈ శరీరంతో నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నీ తండ్రి ఇప్పుడు నీకు రాజసింహాసనాన్ని ఇచ్చి ఆయన అడవికి వెళ్ళిపోతాడు కొంతకాలానికి. నువ్వు ధర్మంగా రాజ్య పరిపాలన చేసి 36,000 సంవత్సరాలు పాలించాలి. ఇప్పుడే కాదు, 36,000 సంవత్సరాలు. శ్రీరాముడు ఎన్ని సంవత్సరాలండి? 11,000 సంవత్సరాలు. ఇక్కడ 36,000 సంవత్సరాలు ధ్రువుడు పాలన చేయాలట, రాజుగా ఉండాలట. అలా ఉండి నీ సోదరుడైన ఉత్తముడు వేటకై అడవికి వెళ్ళి అక్కడ మరణిస్తాడు. అప్పుడు అతడిని వెతుక్కుంటూ అతడి తల్లి సురుచి కూడా వెళ్ళి ఆ అగ్ని ప్రమాదంలో దేహాన్ని చాలించి వేస్తుంది. భవిష్యత్ అంతా చెప్పేస్తున్నాడు.
నువ్వు యజ్ఞ యాగాల ద్వారా నన్ను ఉపాసన చేస్తావు. అప్పుడు నా యొక్క పరిపూర్ణ తత్వం నీకు అర్థమవుతుంది. నీకిక జన్మ ఉండదు. ఆ ధ్రువస్థానాన్ని నువ్వు శాశ్వతంగా అధిష్ఠిస్తావు. తతో గంతాసి మత్స్థానం సర్వలోక నమస్కృతం. అప్పుడు అన్ని లోకాలు నమస్కరించే ఆ స్థానాన్ని పొందుతావు నువ్వు అని ఇలా అపూర్వమైన వరాన్ని ఇచ్చి ధ్రువుడి జీవితంలో జరగబోయే ఘట్టాలన్నీ కూడా చెప్పి శ్రీహరి అంతర్ధానమైపోయాడు, అనుగ్రహించి వెళ్ళిపోయాడు. బాగుంది. ధ్రువుడికి అప్పుడు సంశయం మొదలైంది. ఎంత అజ్ఞానిని నేను, ఎంత మూర్ఖుణ్ణి నేను. స్వామిని దర్శనం చేసి మోక్షాన్ని ప్రార్థన చేయకుండా ఏదో స్తోత్రం చేసి ఏదో మురిసిపోయాను నేను. ఎంత అజ్ఞానంలో మోహంలో మునిగిపోయాను. ఎలా ఉంది నా పని అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళి బియ్యం ఇప్పించండి అని అడిగినట్టుగా ఉంది. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా దరిద్రంలో ఉండి ఎప్పుడు ఆకలి గురించి ఆలోచిస్తూ రాజు దొరికినా కూడా బియ్యం ఇప్పించండి అని అడిగితే అలా అయిపోయింది నా కథ. నేను దరిద్రుణ్ణి. నేను ఎందుకు దరిద్రుణ్ణి? ఏ విషయంలో దరిద్రుణ్ణి? భావదారిద్ర్యం నాలో, జ్ఞానదారిద్ర్యం నాలో. అందువల్ల నేను ఏం అడగాలో అడగలేకపోయాను. అందుకే ఆయన ఇవ్వాల్సింది ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. అడగాల్సింది అడిగితే అదే ఇచ్చేవాడు ఆయన. అది కూడా నాకు తెలియలేదు. మనస్సును పోని మార్చుకున్నానా? అది కూడా మార్చుకోలేకపోయాను. ఎంత నీచుణ్ణి నేను. అంత భక్తి చేసి శ్రీహరి దర్శించి జ్ఞానం కలిగిన తర్వాత వచ్చే మార్పు చూడండి. అంటే ఇంకా జీవితాంతం తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ వరాలు వచ్చాయిలే హ్యాపీగా ఉందాము అని అనుకుంటే ఇంకా తపస్సు చేయలేడు. ఇది రావాలి. ఆ భక్తి కలిగిన తర్వాత, భగవంతుడి దర్శనం అయిన తర్వాత ఇది రావాలి. ఇది కలిగింది. ఎంత తప్పు చేశాను నేను. ఇక మీద ఈ పొరపాటు చేయకూడదు. నిరంతరంగా శ్రీహరిని ధ్యానం చేస్తూ ఉండాలి. కానీ తప్పదు. ఆయన చెప్పేశాడు, శాసనం అది. 36,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయాలి అనుకున్నాడు. మెల్లగా ఆయనకి శ్రీహరి దర్శనం ఒకటే సంతోషం. ఇంకా వేరే ఇప్పుడు తండ్రి ఒడిలో కూర్చోవాలి, రాజు అవ్వాలి, ఆ పినతల్లిని మెర్పించాలి, ఏమీ లేవు మనస్సులో. అన్నీ ఎగిరిపోయాయి. అంతా శుద్ధంగా విశ్వాత్మ స్వరూపంగా కనిపిస్తున్నాడు పరమాత్మ. వేరే ఏమీ లేదా మనస్సులో. ఇదివరకే బాలుడు, చాలా స్వచ్ఛంగా శుద్ధంగా ఉంటుంది మనస్సు. పిల్లలంటే దైవంతో సమానం అంటారు. ఇప్పుడు నిజంగా దైవమే అయిపోయాడు. ఆ స్థితిలో ఉండి అట్లా నిదానంగా నడుచుకుంటూ వస్తున్నాడు. మెల్లగా అడవి దాటాడు, పల్లెకి వచ్చాడు. పల్లెకి రాగానే విషయం వెళ్ళింది రాజ్యానికి. ఓ ధ్రువుడు బయలుదేరాట వస్తున్నాట అని. మరి శ్రీహరి దర్శనం చేసుకుని వస్తున్నాడంటే సామాన్యమా? నారదుడు చెప్పాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళారు అందరూ. ఎవరు? ఉత్తానపాదుడు, తండ్రి మాత్రమే కాదు, సవతి తల్లి సురుచి కూడా వెళ్ళింది. ఉత్తముడు కూడా మా అన్నయ్య వస్తున్నాడు పరిగెత్తాడు. విచిత్రం, చాలా చిత్రం. అప్పటి వరకు ద్వేషించిన తల్లి, ఆ పినతల్లి సురుచి ఇప్పుడు మారిపోయి మాట్లాడుతోంది. ఆహా, నా బిడ్డ వచ్చావా నాయనా, ఎక్కడికి వెళ్ళిపోయావరా? ఏదో ఒక మాట అనకూడదురా, నేను ఆ మాత్రం అధికారం లేదురా నాకు. అంత కోప్పడి వెళ్ళిపోతే ఎట్లారా? అంత ప్రేమ చూపిస్తోంది. ఎలా సాధ్యమైంది అని వ్యాసుల వారు వారిని వారే ప్రశ్నించుకుని ఒక మాట అంటారు. అభ్యర్చితస్త్వయానూనం భగవాన్ ప్రణతార్తిహ యదనుధ్యాయినో వీర మృత్యుం జిగ్యుః సుదుర్జయం. ఎవరైతే ఆ పరమాత్మని మనస్సులో నిలుపుకుంటారో వారిని చూసిన శత్రువులు కూడా మిత్రులైపోతారట. అది విశేషం. శత్రువుల్ని మిత్రులుగా మార్చుకోవాలి అంటే మనం భగవద్ ఆరాధన చేయాలి, భగవత్ చింతన చేయాలి. అప్పటి వరకు శత్రువుగా ఉన్న సురుచి మారిపోయింది. చాలా ఆశ్చర్యం అందరికీ కూడా. అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ధ్రువుణ్ణి తీసుకొచ్చారు. విద్యాభ్యాసం అంతా పూర్తి అయింది. వయస్సు వచ్చింది. మహారాజుని చేశారు. ధ్రువుడు ఇప్పుడు మహారాజుగా ఉన్నాడు. ఉత్తానపాదుడు ఆయన చెప్పినట్టుగా, శ్రీహరి చెప్పినట్టుగా అడవులకి వెళ్ళాడు. జరగాల్సిందంతా కూడా జరిగిపోయింది. తరువాత జరిగే కథ ఉందే, అది చాలా ముఖ్యమైనది. అది ఇప్పుడు చెప్పను, రేపు చెప్తాను. అది చాలా ముఖ్యమైనది. ఇప్పటి వరకు చెప్పుకున్న కథ ఒక ఎత్తు, ధ్రువుడి అసలు కథ అంతా తర్వాత ఉంది. అంటే భక్తుడికి ప్రధానమైనది ఏది అని తర్వాత చెప్తారు. ఉండకూడనిది ఏది, ఉండి తీరాల్సింది ఏది అనేది తర్వాత చెప్తారు. ఇక్కడికే ధ్రువోపాఖ్యానం కాలేదు, అది విశేషం భాగవతంలో ఉన్నది. సాధారణంగా హరికథలు చేసేవాళ్ళు వాళ్ళు ఇక్కడికి ఆపేస్తారు, కానీ ఇక్కడికి ఆపకూడదు. అక్కడే ప్రారంభమైంది ధ్రువ కథ. అసలైన కథ అంతా అక్కడే ఉంది. అప్పుడు నిజమైన భక్తుడు బయటికి వస్తాడు. ఇప్పుడు తపస్సు చేసి బాలభక్తుడు మాత్రమే బయటకు వచ్చాడు. తర్వాత వృద్ధ భక్తుడు బయటకు వస్తాడు. ఆయన నిజమైన భక్తిని మనకు చూపిస్తాడు. ఆయన గురించి మనం రేపు చెప్పుకుందాము. గోవింద జై జై గోపాల జై. ఒకరోజు సాయంకాలం పుట్ట కృష్ణుడు, అర్జునుడు
వాళ్ళు స్నేహితులగానే ఉండేవాళ్ళు, బంధువుల కన్నా కూడా. మాటలలో బావ అనేవాడు, మాటలలో కృష్ణ అనేవాడు, మాటలలో ఇన్ని రకాలుగా మాట్లాడేవాడు. ఒకరోజు సాయంకాలం అలా వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద చెరువు లాంటిది ఉందంట. అలా వెళ్తున్న సమయంలో కృష్ణుడు అర్జునుడితో ఒక మాట అంటాడంట, అర్జున ఇక్కడ చూడయ్యా కొంగలు తెల్లగా ఎలా మెరిసిపోతున్నాయి ఈ సాయం సంధ్యా వేళలో, నిజంగా ఎంత అద్భుతంగా ఉంది, చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుందంటే అర్జునుడు అన్నాడంట, అవును బావా నిజంగా ఎంత చూడాలనిపిస్తుందో అని అన్నాడంట. అని వాళ్ళు అలా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నారంట. వస్తుంటే మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత కృష్ణుడు అన్నాడంట, అర్జున ఈ కాకులను చూడయ్యా ఎంత బాగున్నాయి, నల్లగా ఎలా మెరిసిపోతున్నాయి ఈ సాయం సంధ్యా వేళలో ఈ నీళ్లు అవి అనేటప్పటికీ అర్జునుడు అన్నాడట, అవును బావా నువ్వు చెప్పినట్టుగానే ఇవి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయన్నాడట. అనేటప్పటికీ కృష్ణుడు అన్నాడంట, అర్జున అసలు నీ మనసు ఎక్కడుంది, నీ ఆలోచన ఎక్కడుంది, నేను కొంగలంటే కొంగలంటావు, కాకులంటే కాకులంటావు అంటే అప్పుడు అర్జునుడు అన్నాడంట, బావా అవి కొంగలైతే నాకెందుకు, కాకులైతే నాకెందుకు, నీ మాటలలో శృతి కలపడమే నాకు కావాల్సింది, నువ్వు చెప్పిందే నాకు సత్యం, అవి కొంగలైనా పర్వాలేదు కాకులైనా పర్వాలేదు అన్నాడంట. అంటే వాళ్ళ స్నేహం అలా ఉంది. అంతేకాకుండా రామాయణంలో తీసుకోండి, సఖ్యం స్నేహితులు ఎలా ఉండాలని చెప్పడానికి గుహుడు ఎప్పుడైతే ఆ గంగానది ఒడ్డు దగ్గరికి రాముడు అరణ్యవాసానికి వెళ్ళే ముందర వచ్చేటప్పటికి దూరంకేం చూసి పరిగెత్తుకొని వస్తున్నాడంట. ఆ పరిగెత్తుకొస్తున్న గుహుడిని చూసేటప్పటికి రాముడు కూడా లేచి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ దగ్గర పోయాడట. పోయి గట్టిగా పట్టుకొని అన్నాడంట, గుహ నా కొరకు నువ్వు పాదాలతో పరిగెత్తుకుంటూ వస్తున్నావా అన్నాడంట. చూడండి వాళ్ళ లోపల సఖ్యం ఎలా ఉందో. అంటే ఒక గుహుడు అంటే అతను ఒక అటవీ జాతికి చెందినవాడు, ఎక్కడో అడవిలలో చిన్న రాజు. మరి రాముడు ఎవరు? అయోధ్యకు కాబోయే చక్రవర్తి, ఈ పాటికి చక్రవర్తి కావాల్సిన వాడు, దశరథ మహారాజు కుమారుడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు. మరి ఇన్నున్న వ్యక్తి తన స్నేహితుడితో, ఎందుకంటే ఆ స్నేహితుడికి రాముడి మీద అంత భక్తి. పరిగెత్తుకొని పోయి వచ్చిన రాముడికి రాముడితో అంటాడు, రామా నీకు కావాల్సిన నీ పరివారానికి కావాల్సిన అన్నీ కూడా కావలసిన భోజనం ఏర్పాట్లన్నీ చేస్తానంటాడు. నేను వ్రతంలో ఉన్నాను, నేను ఇప్పుడు ఏమి తీసుకోనని రాముడు అంటాడు. కానీ ముందు తన స్నేహితుడు ఏమన్నాడు, నా దగ్గర ఉన్నది పెడతానంటాడు. పండ్లు, కాయలు, పచ్చి మాంసం, ఎండు మాంసం అన్నీ తీసుకొని వచ్చేస్తాడు. అంటే ఆ విధంగా ఉంటుంది. అదే విధంగా చూసుకుంటే రామచంద్రమూర్తి ఆ విభీషణుడితో స్నేహం చేసిన, సుగ్రీవుడితో స్నేహం చేసిన ఏ విధంగా ఉండేది. కృష్ణుడి జీవితంలోనే తీసుకుంటే అర్జునుడు ఒక్కడే కాదు, కుచేలుడు. అంటే ఆ సఖ్యం అలా చేయాలి. ఇప్పుడు ఎలా చేయగలుగుతామండి అన్నది మనకు ఒక మనసులో ఒక మాట వస్తుంది. ఇప్పుడు చేయొచ్చు, కానీ ఏ విధంగా అంటే ఆ ఎదురుగున్న స్వామితో మీరు మాట్లాడండి, స్నేహితుడితో మాట్లాడినట్టు మాట్లాడండి. అంటే కష్టాలు చెప్పుకోవడానికి దేవుడు అని కాదు, సుఖం చెప్పుకోవడానికి కూడా దేవుడు. హే భగవాన్ ఈరోజు నేను ఆఫీస్లో ఎంత బ్రహ్మాండంగా ఈ ఫైల్ను నేను తొందరగా కంప్లీట్ చేయగలిగాను, ఇదంతా నీ కృప నేనయ్యా అని చెప్పి సాయంకాలం వచ్చి ఆ భగవంతుడికి ఎందుకు విన్నవించుకోవచ్చు. అదే మనం వచ్చి ఇంట్లో విన్నవిస్తాం, మన అమ్మకి చెప్తాం, అమ్మాయి వాళ్ళు ఒక పని ఉండే తొందరగా చేసేసాను, మా బాస్ చాలా మెచ్చుకున్నాడు, లేదా భార్యకు చెప్తాం. కానీ ఒక్క నిమిషం నీకు ఈ జీవితం ఇచ్చిన భగవంతుడితోటి నువ్వు స్నేహం చేసుకొని ఒక దోస్తుకు చెప్పినట్టుగా చెప్పగలిగావు అనుకోండి, అక్కడే సఖ్యం మొదలవుతుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఆత్మనివేదన, పూర్తిగా మనం లీనమైపోవాలి ఆ పరమేశ్వరుడి దగ్గరికి, పరమేశ్వరుడు పాదాలలో మనం లీనమైపోవాలి. మరి ఏ విధంగా లీనమైపోవాలంటే మనకు ముందు తెలుస్తుంది. మనం ముందు చెప్పుకుందాం, ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుందాం. ఈ 9 మార్గాలలో ప్రతి మార్గం మనకు ఒక అవకాశం, ప్రతి మార్గంలో మనం దేవుడికి చేరవచ్చు. అంటే 9 వెళ్ళాలా అండి ప్రతిరోజు అని కాదు, ఈ 9లో ఏదో ఒకటి మీరు నిర్ణయించుకోండి. ఆ నిర్ణయించిన బాటలో మీరు వెళ్తే తప్పనిసరిగా ఆ శ్రీహరి పాదాల చెంతకు ఆ బలిచక్రవర్తి లేకపోతే తొడ మీద కూర్చోబెట్టుకున్న ప్రహ్లాదుడిలాగా మనల్ని కూడా కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకంటే అతనికి కూడా కావాల్సింది ఒకటే, మన తల్లిదండ్రులు మన ఎంత వయసు వచ్చినా కానీ మనం ఒక మంచి పని చేస్తే వాళ్ళు గట్టిగా పట్టుకొని మనల్ని ఏ విధంగా సంతోషపడతారో అదేవిధంగా ఆ పరమేశ్వరుడు కూడా తాను అనుకుంటాడు, నేను సృష్టించిన వీడు నిజంగా ఇంతమందిలో చాలా గొప్పవాడని చెప్పి మనల్ని ఇలా దగ్గరికి తీసుకుంటాడు. ఏ విధంగా దగ్గరికి తీసుకుంటాడంటే మనం పుట్టిన వెంటనే మన అమ్మ ఒడిలో ఉంటాం. బాగా మనం అంటే ఇమాజిన్ చేసుకుంటే కూడా మనకు తెలుస్తుంది. హాస్పిటల్లో ఒక వార్డులో అమ్మ పక్కనే మనం చేతిలో ఇలా ఉంటుంది, అమ్మ మనల్ని పెట్టుకుంటుంది. అప్పటికి ఎవరు వచ్చి చూడలేదనుకోండి,
అప్పుడే మన తండ్రి వచ్చాడు అనుకోండి, ఆ తండ్రి వస్తే ఏ విధంగా సున్నితంగా ఇలా ఎత్తుకుంటాడు, అదేవిధంగా శ్రీమన్నారాయణుడు కూడా మనం ఆ భక్తి భావనతో ఉంటే ఇలా 2 చేతులలో ఎత్తుకొని పొత్తిళ్ళలో పెట్టుకొని ఎత్తుకున్న తర్వాత తండ్రి అయితే ఈ పెదాలు తగలకుండా ఎలా తన తలద మీద మనల్ని ముద్దు పెట్టుకుంటాడో శ్రీమన్నారాయణుడు కూడా అదే విధంగా చేస్తాడు. దానికి అతిశయోక్తి లేదు. ఎన్ని యుగాల నుంచి జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. ఈ కలియుగంలో కూడా ఎంతోమంది ఆ విధంగా ఆ స్వామి సన్నిధికి చేరిన వాళ్ళు ఉన్నారు. మనమందరం కూడా అదే విధమైన బాటలో వెళ్ళడానికి ఈ 9 విధాలు ఏ విధంగా ఉంటాయని మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మే అమృతవర్షిణి ప్రణామం. మాహేశ్వరి రాజరాజేశ్వరి అఖిల భువనేశ్వరి పతిత జనరక్షకి. 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 మహేశ్వరి రాజరాజేశ్వరి భువనేశ్వరి పతిత జనరక్షకి. మహేశ్వరి రాజరాజేశ్వరి భువనేశ్వరి పతిత మాహేశ్వరి రాజరాజేశ్వరి అఖిల భువనేశ్వరి పతిత జనరక్షకి. మాహేశ్వరి రాజరాజేశ్వరి అఖిల భువనేశ్వరి పతిత జనరక్షకి. మాహేశ్వరి రాజరాజేశ్వరి అఖిల భువనేశ్వరి పతిత తెచ్చి కాణాపోయి మనం ఒక వస్తువుని ఒక చోట పెట్టి మర్చిపోతున్నాం లేదా మర్చిపోతాం. తర్వాత ఆ వస్తువు కోసం మనం పెట్టిన చోట తప్ప మిగతా అన్ని చోట్ల వెతుకుతున్నాం. వస్తువు ఎక్కడ పెట్టామో ఆ స్థలాన్ని మనం గుర్తు తెచ్చుకోలేకపోతున్నాం. ఆ అన్వేషణలో విసిగి వేసారి చివరికి నిస్త్రాణగా నిద్రలోకి జారుకుంటాం. ఏ మగత నిద్రలోనో మనకి ఆ వస్తువు పెట్టిన చోటు గుర్తుకొస్తుంది. అప్పుడు వెళ్లి ఆ వస్తువును తిరిగి తెచ్చుకుంటాం. సుదీర్ఘ కాలం పాటు ఆ వస్తువు కోసం వెతికాం, కానీ ఆ తరువాత ఎప్పుడో మనకి గుర్తుకొస్తుంది. నేను మీకు చెప్పేది ఒక్కటే, ప్రయత్నం చేస్తే అసాధ్యమంటూ ఏదీ లేదు. వాస్తవానికి మనం కొద్ది గంటలు ప్రయత్నం చేసి విశ్రమించిన తరువాతే మనం ఆ వస్తువు పెట్టిన చోటుని గుర్తు తెచ్చుకోగలిగాం. అంతా విధిరాత అని, మనం చేయగలిగిందేమీ లేదు అని వాదించొచ్చు. ఈ జగత్తులో ప్రతి వస్తువు మార్పుకు లోనవుతుందని గుర్తుంచుకోవాలి. జై శ్రీరామ్. వ్యాసులు వారు రాసినటువంటి రామాష్టకాన్ని 8 శ్లోకాలు, అందుకనే దీన్ని అష్టకము అని అంటారు. ఈ అష్టకంలో అనేక సుగుణాలని వ్యాసుల వారు మనకు చెప్పడం జరిగింది. ఈ చెప్తూ ఉంటే తెలుసుకునే కొద్దీ వస్తూనే ఉంటాయి. ఆయన అటువంటి అవతార పురుషుడు కాబట్టి ఈ యొక్క శ్రీ రామాష్టకాన్ని
ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో ఆ ఫలశ్రుతిని కూడా వారు తెలియజేస్తున్నారు. రామాష్టకం పఠంతి యస్సుకరం సుపుణ్యం వ్యాసేన భాషితమిదం శృణుతే మనుష్యః విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహ నిలయే లభతే చ మోక్షం. సులభమైనది, పుణ్యమైనది, వ్యాసప్రోక్తమైనటువంటి ఈ శ్రీ రామాష్టకాన్ని ఎవరు శ్రద్ధతో పఠిస్తారో, ఎవరు శ్రద్ధతో శ్రవణం చేస్తారో అట్టి మనుషుడు విద్యా వినయ సంపన్నుడై అనంత కీర్తిని పొందుతాడయ్యా అని వ్యాసుల వారే స్వయంగా చెప్తూ ఉన్నారు. వీరికి దేహము నశించిన తర్వాత మోక్షం కూడా వస్తుందని చెప్తున్నారు. సంప్రాప్య దేహ నిలయే లభతే మోక్షం. వీళ్ళకి మోక్షం కూడా వస్తుంది. ఎందుకంటే మనం అనేక లోక విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాం. వాటి వల్ల మోక్షం కాదు కదా, మనసు వికలం చెంది రోగాలు వచ్చేస్తాయి. అనవసరమైన విషయాల మీద మనసుకు పోతూ ఉంటుంది. మనము విషయ వాసనలకు అలవాటు పడ్డాం. మంచి ఆధ్యాత్మిక విషయాలు చెప్తున్నారు, మనసు అది వినడానికి ఇష్టపడదు. ఇంకేదో కార్యక్రమం, ఏదో పక్కింటి ఆవిడ ఏదో బజారీకి పోయిచ్చింది, షాపింగ్కి ఏమేమో కొన్నది, ఏదో మంచి మంచి చీరలు నగలు అన్నీ షాపింగ్ చేయాలని అంటూ ఉన్నది. ఏమి తెచ్చుకున్నదో, ఎంత తెచ్చుకున్నదో చూడాలి, మనకు అవసరమైతే మనం కూడా తెచ్చుకోవాలి అని పక్కింటికి పోతారు. అవి చూడాలి, అవి మాట్లాడాలి, అవి చూసుకోవాలి, అవి విషయము. అవి చూడగానే మనసు బరువు అయిపోయింది. ఈమెకి లేని మంచి మంచి చీరలన్నీ ఆమె కొన్నది, ఈమెకి లేని మంచి మంచి నగలంతా ఆమె కొనింది. అంతే, అక్కడి నుంచే బాధ మొదలైంది, వ్యధ మొదలైంది. ఇంటికి వచ్చింది, కోపం, చిర్రుబుర్రులు. అప్పుడే అయ్యగారు ఆఫీస్ నుంచి వచ్చారు. ఏమే అన్నం పెట్టు, అంతే, నా జీవితం అంతా నీకు అన్నం పెట్టే పనే, ఇంకా వేరే పనే లేదు నాకు. నా కర్మ, నా జీవితం ఇటు ఏడ్చింది, ఇటు తగలబడ్డది, నీకు ఇచ్చి నన్ను చేశారు, అయ్యో అని అనవసరంగా బాధపడిపోతున్నది. బాధతో కూడా దుఃఖం వచ్చేస్తున్నది. ఎందుకంటే ఇక్కడ ఈర్ష్య పెరిగింది. చూచారా, ఆభరణాలు ఆ చీరలంతా పోయి చూసేటప్పటికి ఎందుకు పోవడం, పోకుండా ఇంట్లోనే ఉంటే అక్కడికి పోవడం దేనికి, అవన్నీ చూడడం దేనికి, అవంతా లేదనేటువంటి బాధను పొందడం దేనికి. ఆయన మీద పడ్డది. ఆయన ఏమి చేయగలడు పాపం, చిన్న ఉద్యోగి. నువ్వు చిన్న ఉద్యోగి అయితే నీలాంటి ఉద్యోగమే చేస్తున్నాడు పక్కింటి ఆయన కూడా. ఎన్ని లక్షలు సంపాదిస్తున్నాడు, ఏమి కథ, కార్లు, ఆహాహా. అయ్యా నా వల్ల కాదే, నేను అటువంటి పనులు చేయలేనే, ఏదో నా ఉద్యోగం ఏదో నా జీతం ఏదో ఉన్నదాంతో సంతృప్తి పడదాం. తృప్తి పడవే, ఏందయ్యా తృప్తి పడేది, ఏమీ లేదు. పక్కింటి ఆవిడ అలా ఉంటే రోజు రోజుకి వాళ్ళు డెవలప్ అయిపోతున్నారు, మనం రోజు రోజుకి దిగజారిపోతున్నాం. ఇలా ఉంటాయి విషయ వాసనలు, ఇలా ఉంటుంది ఈ ప్రపంచం. చూచారా, అలా కాకుండా మంచి విషయాలని మనం తెలుసుకోవాలి. ఇప్పుడంతా కూడా ఆధ్యాత్మిక పరంగానే మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు. చూచారా, అంతా కూడా మన జీవితమే. రామాయణం అంతా కూడా ఇందులో ఉండే పాత్రలన్నీ కూడా ఈ సమాజంలో ఉన్నాయి. మనం మొదట్లోనే చెప్పుకున్నాం. సీతమ్మలు ఉన్నారు, ఒక ఆదర్శాన్ని నిలబెట్టినటువంటి మహిళ సీత. అదే రామాయణంలో శూర్పణఖ ఉన్నది, తార ఉన్నది. శూర్పణఖ ఆమెకి ఎవరైనా పర్వాలేదు, తార ఉన్నది, ఈమె కొంచెం తెలివిగలది. వాలి దగ్గర ఉన్నది, వాలి చనిపోయిన తర్వాత సుగ్రీవుడి దగ్గర చేరింది. చూసారా, రాజ్యం కావాలి ఆమెకి, ఎవరైతే ఏమి సుగ్రీవుడి దగ్గర ఉన్నది. సీత అన్వేషణలో వర్ష ఋతువు పోయి శరదృతువు వచ్చింది. రాముడు చూస్తూ ఉన్నాడు, వర్ష ఋతువు పోయింది అని లక్ష్మణ స్వామికి కోపం వచ్చేసింది. ఏమిటి సుగ్రీవుడు అహంకారంతో ఉన్నాడని వెంటనే పోయాడు.
కిష్కింధలోని అంతఃపురానికి. లక్ష్మణుడు వస్తున్నాడన్న వార్త తెలుసుకొని తార ముందుగా వచ్చింది. అర్ధనగ్నంతో ఉంది ఆమె. ఆమెను చూడగానే లక్ష్మణుడు తలదించుకున్నాడు. ఆమెకు కావాల్సింది అది. కోపం తగ్గిపోయింది. అప్పుడు అన్నది, లక్ష్మణ, సుగ్రీవుడు ఇంతకాలం బాధలు అనుభవించాడయ్యా, ఇప్పుడు సుఖాలు అనుభవిస్తున్నాడు. మరి నేను ఇక్కడ ఉన్నానని నువ్వు సందేహిస్తావేమో. మేము వానరులమయ్యా, మాకు వాయు వరసలు లేవు, మేము జంతువులం, కాబట్టి నువ్వు ఇది కూడా తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు అంటూ మొదలుపెట్టింది. మహా తెలివిగలది తార. చేసే తప్పుడు పని అయినా కూడా మెప్పించగల సమర్థత ఆమెకుంది. చూడండి. మరి ఇంకొక పాత్ర ఉన్నది, మండోదరి. దుర్మార్గుడైనటువంటి భర్తను కట్టుకొని ఆమె పాపం తన పాతివర్త్యాన్ని నిలబెట్టుకొని ఆ భర్తతో ఏగుతున్నది ఆమె, మండోదరి. ఈ విధంగా పాత్రలు ఉన్నాయి. ఇంకా ఈ పాత్రల గురించి చర్చించుకుంటాం. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ.